సరే అంటే మేడం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా మేడం, మీకు అనేది ఎలా ఉంది మేడం? కూటమి ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం ఉందా లేదా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం. కనీసం రాష్ట్రపతి పరిపాలనగా ఉంటే ఏమన్నా జనానికి మాకు ఎట్లాగో మమ్మల్ని పరిపాలించే నాయకుడు ఎవరు లేరులే, అన్నీ సర్దుకొని బ్రతుకుదాం అనుకుంటారేమో ప్రజలు. ఇవాళ ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో ప్రభుత్వ పరిపాలనలో మేము ప్రజలు ఉన్నాం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అసలు. అంటే మేడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం, మేమే మంచి చేస్తున్నాం ప్రజలకని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరేమంటారు? అంటే చేసిన మంచిది ఏంటంట, ఏ మంచి చేశారు అనేది పత్రికాపూర్వకంగా లేకపోతే మీడియా పూర్వకంగా ఏమన్నా చెప్పమనండి. అంటే మేము అధికారంలోకి రాగానే రోడ్లు వేయడం కానీ 5 సంవత్సరాల్లో జగన్ చేయలేని పనులన్నీ మేము చేస్తున్నామని అంటున్నారు కదా. రోడ్డులు వేసారా ఇంకోట కాదు, ప్రజలకి సూపర్ 6 అనేది ఒకటి పెట్టారు కదా. సూపర్ 6లో ఏ ఒక్క పని మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చారు అనేది చెప్పండి. ఏంటో చెప్పారు, గ్యాస్ బండ్లు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, మహిళలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 నెల నెల మీ అకౌంట్కి అన్నారు, అమ్మఒడిని తీసేసాము మేము, ఇంకేదో మా ఇష్టం వచ్చింది పెట్టామన్నారు. ఈరోజు చదువుకునే పిల్లలకి ఎవరికైనా 1 రూపాయి మీరు వేసారా? మీది ఎట్లా మంచి ప్రభుత్వం అంటే మీ డబ్బా మీరే కొట్టుకొని మా ప్రభుత్వం మంచిది, మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటే కుదరదు కదా. ప్రజలు మీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నామా, మంచిగా ఉన్నామా, బ్రతుకుతున్నామా, మాకంటూ ఏదన్నా గవర్నమెంట్ నుంచి మాకేదైనా పథకాలు వచ్చినాయా అని ఆలోచించే ప్రజలు ఈ రోజున ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మిమ్మల్ని అందరినీ మీరు ఏ విధంగా గెలిచారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికిప్పుడు క్షణంగా మీ గవర్నమెంట్ను కూల్చేసి మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.